నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ నిజంగా ఫండ్ జనరేట్ చేస్తున్నారు యూట్యూబ్లో అని చెప్పుకోవచ్చు. అయితే మెడికల్ కాలేజీలు నిజంగా కట్టి ఉంటే అది నిజంగా వైసీపీకి కొంత పాజిటివ్ అయ్యేది. కానీ ఆయన కట్టకుండానే నేను కట్టేశాను 17 మెడికల్ కాలేజీలు, అసలు దాన్ని చూసి ఎవరైనా సరే ఆహా అనాలని చెప్పేసి అయితే అన్న వీడియో మనం చూసాం. అయితే దీనిపైన తోపుతిత్తి సంబంధించి ఆయనే మాట్లాడారు కూడా చూద్దాం. మొత్తానికి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, తర్వాత తోపుతిత్తి ఏమన్నాడని చూద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఏమన్నారండి, 17 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చాం అంటే కట్టేశామని చెప్పేసి అన్నారు. అవునా? ఒకసారి మళ్ళీ వినండి. హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని అనిపోయే పరిస్థితి తీసుకొచ్చినాం. సో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా 17 కొత్త మెడికల్ కాలేజీలు కట్టాము అని చెప్పి వాటిని చూసి ఎవరైనా సరే ఆ మెడికల్ కాలేజ్ వైపు వెళ్తూ దారి వైపు వెళ్తూ చూసి ఆహా అని చెప్పి అన్నారు కదా. సో ఇప్పుడు నిజంగా ఆహా అంటారా లేదనేది వైసీపీ నాయకులే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీస్తున్నారని చెప్పుకోవాలి. అదేంటని ఒకసారి మళ్ళీ చూద్దాం. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి. అయితే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి తన అఫీషియల్ పేజ్లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇదిగో మెడికల్ కాలేజ్, ఏం సవితక్క కనబడడం లేదా, సూడు చంద్రన్న కనబడడం లేదా అంటున్నారు. సో నిజంగా మెడికల్ కాలేజ్ అంటే ఎలా ఉండాలనేది మెడికల్ స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, అందరికీ తెలుసు. ఖచ్చితంగా అక్కడ ఏమేమి ఉండాలి, ఖచ్చితంగా బిల్డింగ్స్ ఉండాలి, అక్కడ స్టూడెంట్స్ ఉండాలి, అక్కడ పార్కింగ్లో వెహికల్స్ ఉండాలి, వాచ్మెన్స్ ఉండాలి, కనీసం అక్కడ ప్లే గ్రౌండ్ ఉండాలి, ఇలాంటి చాలా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు తోపుతుర్తి గారు మన కళ్ళకు కనిపెట్టేలాగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు, వైసీపీ మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. చూద్దాం. సో చూశారు కదా, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారు చూపించిన మెడికల్ కాలేజ్. మీకు ఎక్కడన్నా సరే బిల్డింగ్ కనిపించిందా, విద్యార్థులు కనిపించారా, వాచ్మెన్ కనిపించారా, వెహికల్స్ కనిపించాయా, స్టూడెంట్స్ చేతుల్లో పుస్తకాలు కనిపించాయా, ల్యాబొరేటరీ కనిపించిందా, సైన్స్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఉంటాయి, కొన్ని టెక్నికల్గా ఉండేటువంటి కొన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది, అవి ఎక్కడైనా కనిపించాయా? సో ప్రకాష్ రెడ్డి గారికి ఇవన్నీ కనిపించాయా? ఇవన్నీ కనిపించి సవితమ్మ గారిని అడుగుతున్నారా, ఏం సవితక్క కనిపించలేదా, సూడు చంద్రన్న అని చెప్పి. సో నిజంగా వైసీపీ నేతలకే కనిపిస్తున్నాయి ఈ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా. సో వైసీపీ నేతలకు సంబంధించినట్టు యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తా. మీకే నిజంగా స్టూడెంట్స్ కానీ, వెహికల్స్ కానీ, లేదా మెడికల్ కాలేజీకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు మీకు ఏమైనా కనిపించి ఒకసారి మళ్ళీ చూపిస్తా, ఒకసారి చూడండి. మరొకసారి కూడా చూసారుగా, నిజంగా ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ కనిపించారా, లెక్చరర్స్ కనిపించారా, ల్యాబ్స్ కనిపించాయా, బుక్కులు కనిపించాయా? నిజంగా ఈ బిల్డింగ్ వైపు చూసి అటు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆహా అనాల్సిందేగా. సో నిజంగా వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయనేది చాలా క్లారిటీగా ఈ యొక్క వీడియోతో మీకైతే అర్థమైపోయింది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.